టార్గెట్ హిట్, స్టాప్ లాస్, కాస్ట్ టు కాస్ట్. తీసుకున్న 4 ట్రేడ్స్, 1 టార్గెట్ హిట్ అయింది, 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, ఒకటి కాస్ట్ టు కాస్ట్ లో ఎగ్జిట్ అయ్యాను. సో ఒకటే ప్రాఫిట్ వచ్చింది, 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. అయినా సరే నేను ప్రాఫిట్ లోనే ఉన్నా. సో ఏ విధంగా ప్రాఫిట్ లో ఉన్నా, అసలు ఈ ట్రేడ్స్ ఏ విధంగా తీసుకున్నాను, సో వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చలో వీడియోలోకి వెళ్దాం. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా, ఇది ఫస్ట్ ట్రేడ్. సో ఈ రెడ్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకున్న, ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఈ క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. సో మార్కెట్ స్ట్రక్చర్ కూడా డౌన్ సైడ్ ఉంది. ఒకసారి చూడండి మార్కెట్ ఎంత సాలిడ్ గా డౌన్ ఫాల్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. సో అదే విధంగా మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది మార్కెట్. సో మళ్ళీ మార్కెట్ దాన్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ మార్కెట్ అదే జోన్ దగ్గరకు వచ్చింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చింది. కాబట్టి నేను ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. డౌన్ సైడ్ కి నా స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ పైన పెట్టుకుంటాను. షార్ట్ పొజిషన్ తీసుకున్నాను కదా, ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకుంటాను. కొద్దిగా స్టాప్ లాస్ పెద్దగైంది, నో ప్రాబ్లం. బట్ మార్కెట్ అయితే మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇస్తుంది. 1:2 రిస్క్ రివార్డ్ రేషియోతో నేను ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకే, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఇక్కడ తీసుకుంటాను. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ తీసుకుంటాను. చూద్దాం. ఓకే, క్యాండిల్ కూడా పర్ఫెక్ట్ గా క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ప్రాపర్ క్యాండిల్. సో మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. రిస్క్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ లో ఉండాలి అంటే నేను ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తానో చూడండి. ఎక్సలెంట్ మూవ్మెంట్ ఇస్తుంది మార్కెట్. నేను అనుకున్న డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేస్తాను దీన్ని. ఓకే, $60 ప్రాఫిట్. ఓకే డన్. నా టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే ఎక్సలెంట్ గైస్, ఎక్సలెంట్. టార్గెట్ హిట్ అయిపోయింది. చూడండి ఎంత సాలిడ్ డౌన్ ఫాల్ అయిందో మార్కెట్. నాకు ఈ ట్రేడ్ లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఒకసారి మీరే చూడండి. ఎక్సలెంట్ మూవ్మెంట్. ఇదే ట్రేడ్ లో $347 ప్రాఫిట్ వచ్చింది. $347 ఫస్ట్ ట్రేడ్. సో ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటాను. ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడు నేను మీకు అది కూడా అప్డేట్ చేస్తాను. ఆ లోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు నా ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్ ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. నాకు ఇక్కడ ఒక టార్గెట్ అనేది హిట్ అయింది కదా. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి ఏదైనా న్యూ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాను. లేదంటే మార్కెట్ ఇదే విధంగా ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అయితే అప్పుడు కూడా ఎంట్రీ తీసుకుంటాను. ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటానో నేను మీకు చెప్తాను. మళ్ళీ సెటప్ అయిన వచ్చినప్పుడు కలుద్దాం. ఇంకొక విషయం, నాకు ఆల్రెడీ ఫస్ట్ ట్రేడే ఎక్సలెంట్ టార్గెట్ ఇచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ట్రేడ్స్ రిస్క్ తీసుకోవాలనుకుంటలేదు. తక్కువ క్వాంటిటీస్తో ఎంట్రీస్ తీసుకుంటాను నెక్స్ట్ ట్రేడ్స్ మొత్తం. ఒక్కసారి మనం ప్రాఫిట్ లోకి వచ్చిన తర్వాత అది ఏదేమైనా సరే ఆ రోజు ట్రేడ్ లో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నేను డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకుంటాను. ఈ విధంగా మార్కెట్ రియాక్ట్ అయితే నేను ఇక్కడ డౌన్ సైడ్ అయితే తీసుకుంటాను. చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుంది. ఓకే, మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది. నార్మల్ గా మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకుంటాను విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకుని. ఎందుకు ఈ జోన్ అనేది ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మరి నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే క్లియర్ గా మీకు చెప్తాను. సో ఇక్కడ సైడ్ నుంచి మార్కెట్ సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ సేమ్ ఇదే జోన్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఇదే జోన్ దగ్గరకు వచ్చి మార్కెట్ 2 times మార్కెట్ ఈ జోన్ కి రెస్పెక్ట్. సో ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకుంటాను. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా మొత్తం డౌన్ సైడే ఉంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నా మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా, ఒకసారి మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు డౌన్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలని నేను ప్రతిసారి చెప్తాను. నేను ఈవెన్ మార్నింగ్ కూడా మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడే ఉంది, ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి అని నేను టెలిగ్రామ్లో చెప్పాను. చూడండి మార్కెట్ ఎట్లా టెలిగ్రామ్లో చెప్పాను. ఒకసారి మీకు డీటెయిల్స్ చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. ఇగో ఇక్కడ చూడండి, గోల్డ్ మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి అని నేను మార్నింగ్ చెప్పాను. నేను చెప్పిన తర్వాత మార్కెట్ ఎంత డౌన్ ఫాల్ అయిందో చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అవుతూనే ఉంది, నేను చెప్పిన తర్వాత. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూ మాస్టర్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. 5th స్ట్రాటజీని బేస్ చేసుకొని నేను మీకు క్లియర్ గా అప్డేట్ ఇచ్చాను. సో ఆ స్ట్రాటజీ ఎప్పుడైతే ప్లే అవుతుందో, ప్లే అయిన తర్వాత స్ట్రాంగ్ మూవ్మెంట్ ఇస్తుంది. అంతేకాకుండా బిగ్ మూవ్మెంట్ ఇస్తుంది. ఒకే డైరెక్షన్ లో మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇస్తుంది. ఒక పెద్ద మూవ్ని మీరు మార్కెట్ లో క్యాప్చర్ చేయరు ఆ స్ట్రాటజీ ప్లే అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరకు వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకో. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్వాంటిటీ మొత్తం తగ్గించేస్తున్నా. జస్ట్ 0.20
20 లాట్స్ తో నేను ఎంట్రీ తీసుకుంటా. సారీ, ఎంట్రీ ఇది ప్రాపర్ ఎంట్రీ కాదు, నేను మళ్ళీ ఎంట్రీ వచ్చినప్పుడు చెప్తా. సో 0.20తో ఎంట్రీ తీసుకుంటాను. చూద్దాం, ఇక్కడ కన్ఫర్మేషన్ రావాలి, మార్కెట్ ఈ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ ఇవ్వాలి డౌన్ సైడ్ కి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిన, డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకుంటాను. సేమ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. చూద్దాం, నాకు ఎందుకు మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది అనిపిస్తుంది, కానీ అది ఫోమో ఎంట్రీ. అట్లాంటి ఎంట్రీస్ ఎప్పుడైనా సరే తీసుకోవద్దు. మన రూల్స్ ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటా, లేదంటే లేదు. అక్కడ నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అయినా సరే రూల్ ఈస్ రూల్, అంతే గైస్. సెకండ్ ఎంట్రీ కూడా తీసుకున్నా ఇక్కడ. సో రీజన్ సింపుల్, నేను ఇంతకుముందే మీకు చెప్పాను కదా, ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ అని. సో మార్కెట్ ఆ జోన్ ని టచ్ చేసి ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్. సో క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నా. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ జోన్ పైన పెట్టుకున్నా. ఎప్పుడైతే మార్కెట్ 1:2 ఇస్తుందో, అప్పుడు 1:1 ఇస్తుందో, అప్పుడు నేను రిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీస్ తో ఎంట్రీ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఫస్ట్ ట్రేడ్ లోనే సాలిడ్ గా నేను అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి కాబట్టి మిగతా ట్రేడ్స్ తక్కువ రిస్క్ తో చేస్తున్నా. సో బ్యాక్ టు బ్యాక్ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, బేరిష్ క్యాండిల్స్ వచ్చాయి. అది సాలిడ్ బేరిష్ క్యాండిల్స్ కాబట్టి మార్కెట్ మనం అనుకునే డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువనే ఉంది. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక ట్రేడ్ లో ఎంట్రీ అవుతున్నామంటే ఎంట్రీ అయ్యే ముందు 10 విధాలుగా ఆలోచించుకోవాలి. ఆ ట్రేడ్ ఎన్ని విధాలుగా మనకు పర్ఫెక్ట్ ఉందో ఆలోచించుకున్న తర్వాత ఒక్కసారి ట్రేడ్ తీసుకుంటే మన చేతిలో ప్రాఫిట్ లాస్ మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండేది ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్. అది మనం ఎంత పర్ఫెక్ట్ చేస్తే అంత మంచిది. సో ఇప్పుడు నా చేతిలో ట్రేడ్ లేదు, నా చేతిలో రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే ఉంది. సో ఒకవేళ నాకు ఈ స్టాప్ లాస్ హిట్ అయితే, ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే జస్ట్ $84 లాస్ అవుతా. అదే టార్గెట్ హిట్ అయితే మళ్ళీ $200 ప్రాఫిట్. సో చూద్దాం, నేను సిస్టమ్ స్టాప్ లాస్ కూడా పెట్టేస్తున్నా. ఓకే, నేను సిస్టమ్ స్టాప్ లాస్ కూడా పెట్టేసిన. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ ఎప్పుడైనా సరే సిస్టమ్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయాలి. మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో తెలియదు. సడన్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, బిగ్ లాస్ వస్తుంది. అదే మీరు సిస్టమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మన పెట్టిన స్టాప్ లాస్ కి క్లోజ్ అయిపోతుంది ట్రేడ్, తక్కువ లాస్ తో మనం బయటపడతాం. ఓకే, నాకు ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయింది, $83 లాస్ వచ్చింది. నా ట్రేడ్ నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాను నేనంటే ఈ జోన్ దగ్గర తీసుకుంటాను. ఇక్కడ నా నెక్స్ట్ ట్రేడ్ డౌన్ సైడ్ కే తీసుకుంటాను. అక్కడ కూడా కన్ఫర్మేషన్ వస్తే సో ఇప్పటివరకు నేను ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా, 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఒకటి స్టాప్ లాస్, ఒకటి టార్గెట్. ఇది థర్డ్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ థర్డ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను డౌన్ సైడ్ కి ఈ రెడ్ జోన్ దగ్గర. ఆల్రెడీ నేను ఈ రెడ్ జోన్ గురించి చెప్పాను కదా, మార్కెట్ మళ్ళీ ఇదే జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటానని ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ వర్క్ పెట్టుకుంటున్నాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. ఓకే, నాకు ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే $53 స్టాప్ లాస్ హిట్ అవుతుంది. టార్గెట్ వస్తే మాత్రం $120 టార్గెట్ వస్తుంది. చూద్దాం ఎవరా. సో నాకు ఈ ట్రేడ్ లో కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్స్ స్టాప్ లాస్, 1 ట్రేడ్ టార్గెట్. సో అయినా సరే నేను ప్రాఫిట్ లో ఉన్నా. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు మీకు చెప్తా. అప్ సైడ్ కి ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. ఇది 4th ట్రేడ్. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ మార్కెట్ సేమ్ అదే జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, ప్రాపర్ హ్యామర్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని ఎంట్రీ తీసుకున్నాను. నా ఎంట్రీ వచ్చేసి ఇది స్టాప్ లాస్ జోన్ కింద పెట్టుకుంటున్నాను. టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ హై వరకు పెట్టుకుంటాను. ఇది టార్గెట్. సో స్మాల్ స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత లాస్ అవుతా, స్మాల్ స్టాప్ లాస్ $47 లాస్ అవుతా. అదే ప్రాఫిట్ వస్తే $113 ప్రాఫిట్ వస్తుంది. సో సిస్టమ్ స్టాప్ లాస్ కూడా పెట్టేస్తున్నా. డన్. చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుంది. ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే కనుక నేను ఈరోజు ట్రేడింగ్ అనేది ఆపేస్తా. ఎందుకంటే ఆల్రెడీ నాకు $150, ఒకవేళ దీని స్టాప్ లాస్ హిట్ అయినా నాకు $150 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ప్రాఫిట్ తీసుకొని నేను మార్కెట్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతా. ఈవెన్ ఇది టార్గెట్ ఇచ్చినా ట్రేడింగ్ ఆపేస్తా. సో చూద్దాం. చూడండి గైస్, మనకు ఒకవేళ ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ హిట్ అయిందని 3 ట్రేడ్స్ తీసుకుంటే, ఒక్క ట్రేడ్ టార్గెట్ ఇచ్చింది, 3 స్టాప్ లాస్ హిట్ అయినా మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. ఇది క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ ట్రేడింగ్ అంటారు. సో నేను తీసుకునే ట్రేడ్స్ మొత్తం ఇవి 1 minute లో. నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ 15 minutes అండ్ 30 minutes లో కనుక యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. నేను ప్రతిరోజు టెలిగ్రామ్ లో కానీ, నా వాట్సాప్ కమ్యూనిటీలో కానీ, స్టూడెంట్స్ కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేసేది 30 minutes 1 hour టైం ఫ్రేమ్ లో జోన్స్ పోస్ట్ చేస్తాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాను. సో చాలా మంది టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు అది ఎట్లా వర్క్ చేస్తుంది. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, మీకు బయోలో లింక్ ఉంది. సో ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తే అంటే అంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తే స్ట్రాటజీస్. మీరు ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ తోటి రిస్క్ ఫ్రీ ట్రేడ్స్ చేసి డిసిప్లిన్ గా ట్రేడ్ చేస్తే, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఫండెడ్ అకౌంట్ పాస్ అయిన వాళ్ళు, ట్రేడింగ్ సక్సెస్ఫుల్ గా చేస్తున్న వాళ్ళు. చూడండి, ఎంట్రీ తీసుకున్న సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ మార్కెట్ 1:1 ఇచ్చేసింది. నేను ఇప్పుడు స్టాప్ లాస్ ని
డిక్రీజ్ చేయొచ్చు. $33కి నేను స్టాప్ లాస్ ని డిక్రీజ్ చేయొచ్చు. రిస్క్ ఫ్రీ. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వస్తే రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేస్తా నేను. సో ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తా. ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తా, ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియో. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఓకే, మార్కెట్ ఆల్మోస్ట్ 1:1 ఇచ్చేసింది. నేను ఈ ట్రేడ్ ని రిస్క్ ఫ్రీ చేసేస్తున్నా. ఓకే, రిస్క్ ఫ్రీ ట్రేడ్ అయిపోయింది ఇప్పుడు నాకు. ఒకవేళ మార్కెట్ నేను అనుకున్న డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇవ్వకపోయినా నాకు లాస్ అనేది అవ్వదు. ఓకే, డన్ గైస్, డన్. కాస్ట్ లో ఎగ్జిట్ అయిపోయాను మార్కెట్ 1:1 ఇచ్చిన తర్వాత. సో ఓవరాల్ గా తీసుకున్న ట్రేడ్స్ 4 ట్రేడ్స్ తీసుకున్నా. 1 టార్గెట్, 2 స్టాప్ లాస్, ఇంకొక ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్. సో ఇప్పుడు ఒకవేళ ట్రేడ్ ప్లాన్ చేస్తే కనుక ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు ప్లాన్ చేయొచ్చు. సో ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను, ఫైనల్ ట్రేడ్. దీన్ని బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేసి డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకుంటా. సో ఇప్పటికి నా ప్రాఫిట్ వచ్చేసి ఇప్పుడు నా PNL $813. సో ఇంకొక ట్రేడ్ తీసుకుందాము. తక్కువ క్వాంటిటీస్ తో తీసుకుంటే తక్కువ రిస్క్. ఓకే గైస్, ట్రేడింగ్ స్టాప్ చేసేస్తుంది ఈ రోజు. సో టోటల్ గా 4 ట్రేడ్స్ తీసుకుంటే 2 స్టాప్ లాస్, 1 టార్గెట్, 1 కాస్ట్ టు కాస్ట్. సో ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి $200 ప్రాఫిట్ లో ఉంది. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అండ్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కోర్సు గురించి. ఒకసారి మీకు డీటెయిల్ గా చెప్తాను. కోర్సు మీరు ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మార్కెట్ కి టైం ఇవ్వగలుగుతారు. నేర్చుకోనికే మీకు టైం ఉంది, నేర్చుకోనికే ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇందులో 30+ క్లాసెస్ వస్తాయి. ఇవన్నీ రికార్డింగ్ క్లాసెస్. ఇందులో మీరు ఫారెక్స్ మార్కెట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్ ఉంటుంది. దానితో పాటు నా 6 స్ట్రాటజీస్ ఉంటాయి. ప్రూవెన్ స్ట్రాటజీస్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయి. సో నా టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు స్ట్రాటజీస్ ఎట్లా వర్క్ చేస్తాయి. దానితో పాటు మీకు క్యాండిల్స్టిక్ సైకాలజీ, చార్ట్ ప్యాటర్న్ సైకాలజీ, ట్రెండ్ లైన్స్, సపోర్ట్స్, మార్కెట్ స్ట్రక్చర్. సో ప్రతిదీ మీకు ఎవ్రీథింగ్. అండ్ మీ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, సైకాలజీ ఏ విధంగా ఉండాలి, ఎమోషన్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ప్లానింగ్ తోటి ఎట్లా ట్రేడింగ్ చేయాలో మీకు ఎవ్రీథింగ్ వస్తుంది మీకు ఇందులో. దానితో పాటు మీకు 1-on-1 సపోర్ట్ లైఫ్ టైం ఉంటుంది. ఈ క్లాసెస్ మీరు కావాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే, టైం ఇవ్వగలుగుతాను అనుకుంటే DM చేయండి. నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కూడా జాయిన్ అవ్వండి. నేను ఇందులో ట్రేడ్స్ కూడా ఇస్తాను, చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ ఏమైనా న్యూసెస్ వచ్చినా అప్డేట్ ఇస్తాను, ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఇస్తాను. సో టెలిగ్రామ్లో ఇప్పటివరకు జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టైం వేస్ట్ చేయకండి, జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా కోర్సు గురించి కూడా. మీరు డైరెక్ట్ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన అవసరం. మీరు ఫస్ట్ ఏం చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇది ఫ్రీ టెలిగ్రామ్. చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు స్ట్రాటజీస్ కానీ, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నమ్మకం కల్పిస్తుంది. అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వండి.